లివర్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్గన్. ఎందుకంటే దానిలో రీజనరేటింగ్ కెపాసిటీ, అంటే కొంచెం దెబ్బ తగిలినా కూడా దానికి అదే హీల్ అయ్యే కెపాసిటీ చాలా ఉంటుంది. దీని మూలన ఏమవుతుందంటే చిన్న చిన్న డ్యామేజ్ అయినా, ఇంజరీస్ అయినా, కొంచెం డ్యామేజ్ అయినా కూడా మనకి అసలు యాక్చువల్లీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. లివర్ డిసీజ్ వల్ల సిమ్టమ్స్ వస్తున్నాయంటే అట్లీస్ట్ 60-70% ఆఫ్ లివర్ డ్యామేజ్ అయిపోయినట్టే అనుకోవాలి. ఇప్పుడు లివర్ డిసీజ్లో సిమ్టమ్స్ ఏమైనాయంటే ఫస్ట్ జాండిస్, అంటే పచ్చకామర్లు, మన బాడీ కళ్ళు అన్నీ పచ్చగా తయారవుతాయి అన్నమాట. రెండవది బాడీలో ఫ్లూయిడ్ ఎక్యుములేట్, అంటే నీరు ఎక్యుములేట్ అవుతుంది. అది కడుపులో నీరు కలెక్ట్ అవ్వటం, కాళ్ళలో వాపులు, అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లో కూడా నీరు కలెక్ట్ అవ్వచ్చు. మూడవది కోయాగ్లోపతి, అంటే లివర్ ఫంక్షన్ వల్లనే బ్లడ్ క్లాటింగ్, అంటే బ్లడ్ దెబ్బ తగిలితే గడ్డగట్టడం అయ్యి బ్లీడింగ్ స్టాప్ అవుతుంది కదా, అది ఎఫెక్ట్ అవుతుంది. సో చిన్న చిన్న కట్ అయినా కంటిన్యూస్గా బ్లీడింగ్ ఎక్కువ అవటం, చిన్న దెబ్బకే పెద్ద పెద్ద గాయంలాగా అవటం, ఇవన్నీ లివర్ డ్యామేజ్లు అవుతాయి అన్నమాట. ఇకపోతే సీరియస్ లివర్ డ్యామేజ్, అంటే 80-90% లివర్ డ్యామేజ్ ఉందనుకోండి, అప్పుడు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, కోమాలోకి వెళ్తాం. లేకపోతే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఊపిరితిత్తులు, గుండె, ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట లివర్ డిసీజ్ మూల.